తింగరి వెధవా. అరే, ఎవరో దారిని పోయే చిలక జ్యోతిష్యుడు సంవత్సరం వరకు పెళ్లి చేసుకోవద్దని చెప్తే ఈ పెళ్లే వద్దనుకుంటాడా? నిన్ను పెళ్లి చేసుకుని పొమ్మంటాడా? అప్రాచ్యపు వెధవా. వాడంతా తెలుసు. ఆవేశపడకండి. ఆవేశపడక ఏం చేయమంటావమ్మా? రేపు రాత్రికి పెళ్లి నిశ్చయం అయిన తర్వాత పెళ్లి జరగకపోతే నలుగురిలో మన పరువేం కావాలమ్మా? అన్నింటికి మించి దీని భవిష్యత్ ఏం కావాలమ్మా? పేటల మీద పెళ్లి ఆగిపోతే రేపు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? దీని గతి ఏంటమ్మా? అందుకే ఇప్పుడే తాడో పేడో తేల్చేస్తాను వేధవాని. మావయ్య గారు, ఇలా ఆవేశపడితే మొదటికి మోసం రావచ్చు. ఇన్నాళ్ళు మీ మాట విన్న గోవిందే ఆ జ్యోతిష్యుడు మాయలో పడి మీకు ఎదురు తిరగొచ్చు. ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేయొచ్చు. అప్పుడేం చేస్తారు? వాడి ప్రాణం తీస్తానమ్మా. మావయ్య గారు, అంత దూరం ఎందుకు? ఎవరో కావాలని ఆ జ్యోతిష్యుణ్ణి అడ్డుపెట్టుకుని ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. సో అదే జ్యోతిష్యుణ్ణి అడ్డుపెట్టుకుని మనం ఈ పెళ్లి జరిపిస్తే అదెలా సాధ్యమమ్మా? సంవత్సరం లోపు పెళ్లి చేసుకోవడం మంచిది కాదని చెప్పిన జ్యోతిష్యుడే ఈ పెళ్లి చేసుకోమని ఎలా చెప్తాడమ్మా? అతను చెప్పడు మావయ్య గారు, మనం చెప్పిస్తాం. అదేనమ్మా, మనమెలా చెప్పిస్తామని. వాడు మన దగ్గరికి రాడు కదా. కానీ గోవింద్ పిలిస్తే వస్తాడు మావయ్య గారు. గోవింద్ ఎందుకు పిలుస్తాడు? నేను పిలిపిస్తాను కదా మావయ్య. ఏమోనమ్మా, నువ్వు చెప్తుందేదో నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మావయ్య గారు, మీరు ముందు గోవిందుని పిలిచి ఆ జ్యోతిష్ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పండి. మిగతాదేం చేయాలో నేను చెప్తాను. సరేనమ్మా, నేను నిన్ను నమ్ముతున్నాను. గోవిందో, గోవిందో. వస్తున్నా నాన్నగారు. ఏంటి నాన్నగారు? ఎరా, నువ్వు త్రిపుర గురించి చెప్పినవన్నీ నిజాలేనా? దేవుడా, త్రిపురకి చెప్పడమైతే చెప్పాను గాని నాన్నగారు ఏ డెసిషన్ తీసుకుంటారో ఏంటో. ఆయన మొహం చూస్తేనే భయం వేస్తుంది. అడుగుతుంటే మాట్లాడవేమిట్రా? త్రిపుర గురించి నువ్వు చెప్పినవన్నీ నిజాలేనా? అవును నాన్నగారు, నిజాలే. విన్నారా విన్నారా మావయ్య? సంవత్సరం వరకు మా ఇద్దరికి పెళ్లి జరగడం మంచిది కాదు అని. నోరు మూస్తావా? అలా అని చెప్పిన జ్యోతిష్యుడు ఎవడరా? ఆయన ఎవరో నాకు తెలియదు నాన్నగారు. రోడ్డు మీద కనబడి చెప్పారు. అవన్నీ నువ్వు నమ్ముతున్నావా గోవిందు? మొదట్లో నేను నమ్మలేదు వదినా. కానీ ఆయన చెప్పిన కొన్ని అక్కడే జరిగిపోయాయి. దాంతో నమ్మాల్సి వచ్చింది. సరే, మాకు కూడా నీ మాటలు విన్నాక ఆయన మీద నమ్మకం కుదురుతుందిరా. ఒకసారి ఆయన ఇంటికి పిలిపిస్తావా? ఇక్కడికా? ఎందుకు? ఏం లేదురా, మీ అన్నయ్యని చూసావుగా. మనం ఎటు అంటే వాడు తెడ్డు అంటాడు. ప్రతి మాటకి వితండవాదం చేస్తాడు. బంగారం లాంటి మీ వదిన్ని దూరం చేసుకున్నాడు. అసలు వాడి జాతకం ఏంటో, వాడి భవిష్యత్ ఏంటో తెలుసుకుందామని పిలవమంటున్నావు. పిలవచ్చు, కాకపోతే నేను జాతకం చెప్పించుకునే వాడికి రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. పిలిస్తే వస్తాడా అని. ప్రే, నువ్వు పిలవరా. మీ ఇద్దరికీ కలిపి ఎంత ఫీజు అయితే అంత ఫీజు నేనిస్తాను. అలా అయితే ఓకే నాన్నగారు. ఇప్పుడే ఫోన్ చేసి పిలుస్తాను. ఎవరిది నెంబరు? హలో, నేను గోవింద్ని. గోవిందా? అలాగే అలాగే. మంచి బేరం తగిలింది. 10 నిమిషాల్లో వస్తానన్నారు నాన్నగారు. అలాగేరా, మేం కూడా ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం. ఇంతకీ డబ్బులు ఇస్తారుగా? అయ్యో, ఆయన ఊహించినంత ఇవ్వడానికే మావయ్య గారు రమ్మంటున్నారు. అయితే ఓకే. గోవిందో, గోవిందో, నాయనా గోవిందో, రండి సార్. ఉన్నారా? నాన్నగారు, ఇతనే జ్యోతిష్యుడు, మా నాన్నగారండి. నమస్కారం అండి. గోవిందు, ఎవర్రైనా?
జై తుస్ చిలక జోస్యం నాయనా. అంటే చిలకి జ్యోతిష్యం చెప్తూ ఉంటారా? నాయనా చిలకలకి జ్యోతిష్యం చెప్పను నాయనా, చిలకల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్తాను. అంటే చిలక లేకపోతే జ్యోతిష్యం చెప్పలేరా? కష్టమండి. మరి నువ్వెందుకు చిలకని పంపిస్తే పోయేదిగా. ఆ? మీరేం కంగారు పడకండి. వాడంత తింగర వెధవు కాబట్టే వాడి భవిష్యత్ ఏమిటో తెలుసుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఓహో అర్థమైందండి, బాగా అర్థమైందండి. ఏమని? నీకన్నా చిలకే బెటర్నే. రే శ్రీనివాసు, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? గురువుగారు, ఆయనే మా బావ. మీరిప్పుడు జ్యోతిష్యం చెప్పాల్సింది ఆయనకి. ఒకసారి ఆయన్ని చూసి ఆయన జాతకం చెప్పేస్తే మీ ఫీజు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానివ్వండి. అలాగేనమ్మా. నాయనా రా నాయనా. రామ్మా చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, అయ్యగారి జాతకం తీయమ్మా. తీ. అయ్య బాబోయ్, ఏమిటిది? బయటకు వచ్చింది కానీ కార్డు తీయట్లేదు ఏమిటి? బావా, నీ జాతకం ఆఖరికి చిలక కూడా అర్థం కావట్లేదు. తీయమ్మా. ఏమైందండి? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇతని జాతకం మహాద్భుతం. శివపార్వతులు వచ్చారు. భార్యాభర్తలు కలకాలం కలిసి ఉంటారు. ఈయనకి భార్య అంటే మహాప్రేమ. చాలా తెలివైనోడు, మితభాషి. ఏమన్నావు? మిత భాష అంట. అంటే చాలా తక్కువగా మాట్లాడేవారని అర్థం మావయ్య గారు. ఆ విషయం నాకు తెలుసమ్మా, కానీ ఆయనకే అర్థం కానట్టుంది. వాడు మిత భాష అతి భాష. సర్లేండి మావయ్య గారు, ఆయన గారు చెప్పేదేదో చెప్పనివ్వండి. ఆ తర్వాత మనం ఇచ్చేదేదో ఇచ్చేద్దాం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇచ్చి పంపిస్తాం అంటున్నారు. ఏ మాత్రం ఇస్తారేంటి? మీరు చెప్పడం అయిందా అండి? అయిందండి. ఒక్కసారి లోపలికి వస్తారా? లోపలికి ఎందుకండి? అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు మూడో కంటికి కనపడకుండా ఇవ్వటం మా ఆచారం. ఓ అలాగా, మంచి ఆచారమే. చూడు నాయనా, నీకు అతి త్వరలోనే నీ జాతకం మొత్తం మారిపోతుంది. నీకు పద్మిని యోగం పట్టబోతుంది. చాలు చాలు, మీరు తీసుకునే పేమెంట్ కి మీరిప్పటికే చాలా ఎక్కువగా చెప్పేశారు. లోపలికి వెళ్ళి ఫీజు తీసుకోండి. వదినా, ఇప్పుడు లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నారు? ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి గోవిందు, నీకే అర్థమవుతుంది. రండి రండి. ఏం చెప్పావురా? ఏంటి సార్ మర్యాద లేకుండా అరే తురే అంటున్నారు? మా కొడుకు కోడలు కలిసే ఉంటున్నారా? అవునండి, శివపార్వతుల్లా కలిసే ఉంటారు. మా కోడలి మీద వాడికి అమితమైన ప్రేమ ఉందా? పీకల దాకా ప్రేమ ఉందండి. పైగా వాడు మితభాషి, అసలు నోట్లో నాలుక లేనివాడా? అవునండి. నువ్వు చెప్పిన దాంట్లో కనీసం ఒక్కటైనా నిజం ఉందరా? ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడడం ఏంట్రా అంట్ల వెత్తవా? ఇత్తడి నోట్లో మెత్తటి పకోడీ నువ్వును. ఏంటి సార్ అలా తిడుతున్నారు మీరు? తిట్టడం కాదురా, నా కండల్లేక ఆగాను కానీ లేకపోతే చంకలో ఒత్తి చంపేసేవాడిని. సార్ నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. ఓ, డబ్బులు ఇవ్వాలి కదా? అవును సార్. ఒక్క నిమిషం.
ఏంటి సార్ బెల్ట్ తీస్తున్నారు? వేధవన్నర వేధవా, చిలకని నమ్ముకొని బతికే వేధవి నువ్వు. ఆ చిన్న కొడుక్కి సంవత్సరం వరకు పెళ్లి చేసుకోవద్దంటావా? పెళ్లి చేసుకున్న వెంటనే అష్టదరిద్రాలు పట్టుకుంటాయని చెప్తావా? మహారాజు యోగం పట్టబోతుందా? నా పెద్ద కొడుకేమో పెళ్ళాం అంటే ప్రేమంట. ఇద్దరూ జీవితకాలం అంతా కలిసి ఉంటారంట. ఒరేయ్, ఇలా అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదురా? నేను చెప్పేవని నిజానే సార్. నర్మై, నిజాల నిమ్మకాయ బద్ద. అబ్బా! అమ్మా! వదలండి, వదలండి, వదలొద్దు, మీరు అన్న పెడతారు. అమ్మా! వదలరా. అమ్మా! ఏయ్, ఎక్కడికి వెళ్తావురా? అందుతుందనే. అందదు సార్. ఆ? అబ్బా! అమ్మా! సార్ వదిలేయండి సార్, మీకు దండ పెడతా సార్, వదిలేయండి సార్. సార్ క్షమించండి సార్, వద్దు సార్. లేరా, లే. చెప్పలేసుకో. దా, దా. అమ్మా, అబ్బా, అయ్యా, అమ్మా. అమ్మో, అమ్మో, రేయ్, అమ్మో, రేయ్, ఆగ్రా. అబ్బో, అమ్మో, అమ్మా, అబ్బో, అమ్మో, అబ్బో. ఏంటి సార్ ఏమైంది? మొహం మీద దెబ్బలేంటి? ఒరే దరిద్రపు వెదవా, మా అన్నకి జాతకం చెప్పాలి, నీకు ఊహించినంత డబ్బు ఇస్తానని చెప్పి ఇలా చితక బానిస్తావా? ఇదే నా శాపం. నా జ్యోతిష్యమే నిజం అయితే ఈ ఇంట్లో ఉపద్రవం జరగబోతుంది, ఓ రక్తపాతం జరగబోతుంది. అప్పుడు నమ్ముతారు నా జ్యోతిష్యం శక్తి ఏంటో. అమ్మా, అయ్యా, అమ్మా. తీసుకోండి. అమ్మా, అయ్యా, ఇదిగో నా శాపం ఖచ్చితంగా నెరవేరుతుంది, చూస్తూ ఉండు. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. అమ్మో, అయ్యో. వెళ్ళేటప్పుడు వెధవ శాపాలు ఒకటి. హ! నాన్నగారు, ఇది అన్యాయం, అక్రమం. ఏమిట్రా అన్యాయం? హ? వాడు చెప్పినవన్నీ విన్నావుగా? హ? మీ అన్నయ్య వదిన శివపార్వతిలా కలిసి ఉంటారా? హ? అది అబద్ధం కదూ? మీ అన్నయ్యకి నా మీద పీకల దాకా ప్రేముందంట. అది అబద్ధం కాదు గోవిందు. మీ అన్న చాలా తక్కువగా మాట్లాడతాడంట బావా, అది అబద్ధం కాదా? జాతకాల్ని నమ్ముకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయిరా. లేదమ్మా, ఆ జ్యోతిష్యుని కొట్టి జరగబోయేదాన్ని ఆపుతారో లేదో తెలియదు గాని నా మనసును మాత్రం మార్చలేరమ్మా. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను మాత్రం ఇప్పట్లో ఈ పెళ్లి చేసుకోలేను. రేయ్, చేసుకోకపోతే నిన్ను చంపి నేను చేస్తానురా. నాన్నగారు, ఎస్, ఈ ఇంట్లో వాళ్ళు నీ పెళ్లి చూడాలో నా చావు చూడాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఒరే తమ్ముడు, ఆవేశపడకరా, కొంచెం నాన్నగారి గురించి ఆలోచించు. చిచి వెదవ జన్మ, బ్లాక్మెయిల్ చేసి మరీ ఒప్పిస్తున్నారు. బావా, స్నాక్స్ ఏమైనా పెట్టమంటావా? ఏమిటేమిటేమిటేమిటి, తమరు నాకు స్నాక్స్ పెడతారా? ఎవరి తిండి వాళ్లే వండుకోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ అంట్లు నువ్వే తోముకోవాలి. ఇప్పుడు నువ్వు నాకు మొగుడువి కాదు, నేను నీకు పెళ్ళాన్ని కాదు అని ఎవరో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారే. వాళ్లే వచ్చి స్నాక్స్ తింటావా బావా అని అడుగుతుంటే ఆహాహా, చాలా ఆశ్చర్యంగా ఉంది పద్మావతి. చెప్పాను కదా బావా, నేను నీకు భారీగా సర్వీస్ చేస్తానని అనడం లేదు, మరదలుగా చేస్తానని అంటున్నాను.
అక్కర్లేదు. మాకు సర్వీస్ చేసుకోవడానికి పని మనిషిని పెట్టుకున్నానని నీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను. మాయా, మాయా, నిలబడ్డావే రా. ఏంటి సీను? అబ్బా భలే అంటావే, ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా. వెళ్ళి కాస్త నాకేమైనా స్నాక్స్ తీసుకురా. అలాగే సీను. చూసావా, ఎప్పటికైనా సీనుకి నేనే. బావకి కూల్ డ్రింక్స్ అంటే పడదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ తో జలుబు వచ్చేస్తుంది. మాకు తెలుసు. అయినా అడ్డమైన వాళ్ళందరూ నా పర్సనల్ పనిలో ఇన్వాల్వ్ అయితే పద్ధతిగా ఉండదు. చైతి, కత్తి తెచ్చావేంటి? నువ్వే కదా చేయి తీయమన్నావు, తీసేద్దామని. చేతి అంటే అడ్డు తీయమని, నా చేయి నరికేమని కాదు. ఓ అలా అన్నావా? వెళ్ళు. ఇదేంటిది, కత్తి తీసుకొని నా దగ్గరకు వచ్చింది. నేను వదిలేశాక ఏమైపోతావా అనుకున్నాను. పర్లేదే, డ్రామా ఆర్టిస్ట్ అయిపోతావు. మంచి ఫ్యూచర్ ఉంది నీకు. నువ్వేంటి చూస్తున్నావు? తినిపించు. అలాగే శ్రీను. నా పక్కన శ్రీను ఉన్నాడే, నువ్వేం చేయలేవు. తినిపించు. తిను శ్రీను. ముందు దీన్ని అడ్డు తొలగించుకోవాలి, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ చట్నీతో తినిపించువే. అలాగే శ్రీను. కళ ఏమిటి? పట్టపగలే ఆ కళలేమిటి? తినిపించు. బాబాయ్, అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఏ క్షణాన ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు?
ఇంకా అర్థం కాలేదా? నిన్ను భయపెడుతుంది, కత్తితో చంపేస్తానని బెదిరిస్తుంది. నువ్వు తినిపించు. తినిపించు అన్నారు కదా, తినిపించు.